అనగనగా ఒక అడవిలో నది పక్కన ఒక విశేషమైన చెట్టు ఉంది. దాని పేరు హృదయ వృక్షం. ఇది సంవత్సరానికి ఒకసారి ఒక మంచి హృదయం ఉన్న జీవిని ఎంపిక చేసి ఒక వెలుగు పువ్వును ఇస్తుంది. ఆ అడవిలో ఒక హంస ఉండేది. అది చాలా అందంగా ఉండేది. అందరూ దాని అందానికి ఆకర్షితులయ్యేవారు. అంత అందంగా ఉండేది. కానీ దానికి గర్వం ఎక్కువ. ఇతరులను చిన్న చూపు చూసేది. ఒక చిన్న హంస పిల్ల బురదతో దాని దగ్గరకు వెళ్తుంది. చిచ్చి, నా దగ్గరికి రాకు. నీ మట్టి నాకు అంటుకుంటుంది. నా అందం పాడవుతుంది అని ఆ హంస చిరాకుగా అంటుంది. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. అది అందంగా లేకపోవడం వలన దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ అది మాత్రం మంచి మనస్సును కలిగి ఉండేది. అది చిన్న జంతువులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేది. ఒక చిన్న నక్కపిల్ల ఆకలికి ఏడుస్తూ ఉంటే ఆ కాకి వెళ్ళి ఎందుకు చిట్టు మిత్రమా ఏడుస్తూ ఉన్నావు? ఈ పండు తిను అని తినిపిస్తుంది. ఎవరైనా బాధపడితే వాటిని తన హృదయానికి అద్దుకొని ఓదార్చేది. అందం మనం చూపించేది, కానీ మంచి మనం పంచేది అని ఆ కాకి నమ్ముతూ ఉండేది. ఆ హృదయ వృక్షం మంచి హృదయం ఉన్న వారిని ఎంపిక చేసే రోజు రానే వచ్చింది. అందరు జంతువులందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ హంస నదిలో దాని ప్రతిబింబాన్ని చూసుకుంటూ, ఈ అడవిలో అందరికంటే నేనే అందంగా ఉంటాను. ఈ సంవత్సరం ఆ హృదయ వృక్షం నాకే పువ్వు ఇస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ హంస ఆ చెట్టు దగ్గరికి గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. ఆ హంస ఆ చెట్టు దగ్గరికి వచ్చి తన రెక్కలు విప్పి అందరి ముందు నిల్చుంటుంది. అక్కడ ఉన్న వారందరూ దాని అందాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. అందరూ ఆ హృదయ వృక్షం ఆ పువ్వుని ఎవరికి ఇవ్వబోతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ హంస ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడింది. దాని మనసులో ఇలా అనుకుంటుంది. ఇవాళ నేను వెలిగిపోతాను. నా అందం చూసి చెట్టు సైతం మెరవాలి. కానీ చెట్టు ఏమాత్రం స్పందించలేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడే చెట్టు ఒక్కసారిగా ప్రకాశించింది. కానీ హంస వైపు కాదు, దూరంగా ఉన్న కాకి వైపు. అప్పుడే ఆ కాకి గాయపడిన చిన్న జంతువులకు సహాయం చేస్తూ ఉంది. అదే సమయంలో ఆ వెలుగు వచ్చి ఆ కాకిపై పడుతుంది. ఆ హృదయ వృక్షం ఆ వెలుగు పువ్వును కాకికి ఇస్తుంది. జంతువులందరూ ఓ, ఆ చెట్టు కాకిని ఎంచుకుంది అని ఆశ్చర్యంగా చూస్తారు. హంస తలదించుకొని బాధగా, నేను అందంగా ఉన్నాను, కానీ ఎవరికీ సహాయం చేయలేదు. ఆ కాకికి అందం లేదు, కానీ దాని హృదయం నిజంగా అందంగా ఉంది అని అంటుంది. హంస నిశ్శబ్దంగా కాకి దగ్గరకు వెళ్ళింది. నన్ను క్షమించు మిత్రమా. నాకు ఇప్పుడు అర్థమైంది. నిజమైన వెలుగు మన బాహ్య రూపంలో కాదు, మన హృదయంలో ఉంటుందని హంస అంటుంది. అప్పుడు ఆ కాకి, అందంగా ఉండడం మంచిదే మిత్రమా, కానీ మంచి మనిషిగా ఉండడం మరింత గొప్ప విషయం. మనమిద్దరం కలిసి ఈ అడవి జంతువులకు సహాయం చేద్దాం అని ఆ కాకి హంసతో అంటుంది. ఆ రోజు నుంచి హంస మంచిగా మారిపోయింది. అది అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ హృదయ వృక్షం ఆ పువ్వును మంచి హృదయం ఉన్న వారికి ఇచ్చే సమయం వచ్చింది. జంతువులందరూ, కాకి మరియు హంస ఆ చెట్టు దగ్గరకు చేరుకొని ఆ పువ్వు ఈసారి ఎవరికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఆ హృదయ వృక్షం ఒక్క పువ్వుతో కాకుండా అనేక పువ్వులతో వికసించింది. ఎందుకంటే మంచి హృదయాలు ఎక్కువయ్యాయి. జంతువులందరూ కలిసి చాలా ఆనందించారు. ఆ వెలుగులో నడిచారు, ప్రేమను పంచుకున్నారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, అందం కంటికి కనిపిస్తుంది, కానీ దయ, మంచితనం మనసుకు తాకుతుంది. నిజమైన వెలుగు మన రూపంలో కాదు, మన నడవడికలో ఉంటుంది. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి కథల కోసం టేల్స్ బై ధన్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.